కానీ ఇంక అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే. 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 దానివల్ల ఏంటంటే కొంచెం బాగా ఆడుతున్నారు. బాగా ఆడుతున్నారు. అందులో వాళ్ళు మంచిగా ఉంటారు. ఆ! తెలుగులో ఎవరు గొడవ తీసుకోరు. ఆ! బాగుంటారు. కొంచెం. బాగా ఇది ఓకేనా ఇప్పుడు మీకు ఇది సర్జరీ? ఓకే పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్‌లో అయిందన్న. జూన్‌లోనా? జూనియర్‌లో ఆ! ఈ సెక్షన్ చేసిన తర్వాత ట్రాన్స్‌ఫర్ వచ్చినట్టు మా ఫాదర్ ఉన్నారు. ఆ! ఆ! సరే వాళ్ళు సెక్షన్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆ! ఆపరేషన్ జాయిన్ చేశారు. ఆ! జాయిన్ చేసి ఆపరేషన్ చేసుకొని మా పెద్దబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు యూఎస్ నుంచి. పెద్దబ్బాయి వచ్చాడు. ఆ! వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. ఓకే. 3 గంటలు చేశారు ఓకే. ఓకే. ఆపరేషన్. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత హ్మ్. 4 రోజులకి 5వ రోజుకి ఇంటికి తీసుకొచ్చారు. ఓకే. ఓకే. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫౌరన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. ఓకే. ఓకే. మా పెద్దబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి ఓకే. 4 రోజులు మీ అన్ని దగ్గర సరిగ్గా చూసుకొని చూసుకున్నా. తర్వాత నన్ను చెప్పిన తర్వాత మనం ఎక్కడ మంచిగా ఇలా మంచి పెద్ద అయిపోయాడు. ఓకే. ప్రస్తుతం బాగానే ఉంది. బానే ఉంది. కాకపోతే ఈ న్యాయ సంఘం కట్ చేశారు కదా! ఆ! ఒక గంట పడుతుంది అన్నారు ఓకే. సంవత్సరం. ఓకే. ఓకే. కాబట్టి ఇప్పుడు రైస్‌గా సరిగ్గా రావట్లేదు మాట. కొంచెం రైస్ ఇబ్బంది ఉందా? హ్మ్. ఓకే. ఇంక కొంచెం ఫుడ్‌గా లేదు. అమ్మా! అసలు రాలే. అయ్యయ్యో! రైస్ కూడా వెళ్ళి మిక్సీ పెట్టేసి సారేస్తున్నా. అవునా? 5 గంటల నుంచి కూడా ఇదే. అవును. అవును. లిక్విడ్ డాంపర్‌ను. అచ్చా ఫుడ్ ఏమి తినటానికి. తినరా? దాని గురించేనా బాధపడి పవన్? ఇలాగ సంవత్సరం మా ఫోన్‌లో తెలీదు. అచ్చా ఇది తెలీదా పవన్‌కి? సంవత్సరం ఆహా! సంవత్సరం ఫుడ్ తింటాను తెలీదు. ఆ! వారంలోనే చచ్చిపోయాను. ఓకే. షుగర్ ఉండగానే తింటాను చచ్చిపోయాను. అచ్చా! అచ్చా! అంటే జాగ్రత్తగా వెంకటేశ్వర బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫ్రీగా ఎలా ఉందో వెంకటేశ్వర బాబు. అవును. అయ్యో! కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ కారం, మజ్జిగి, పులుపు, మిల్క్ మసాలా అంతే. ఏం తినకూడదు. మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే. చూసుకోవాలి. ఇవన్నీ ఏమి తెలీదు పవన్. తెలీదు. అసలు అయిన తర్వాత 5వ రోజు 6 వరకు ఇంటికి తిరిగి వారం రోజుల దాకా ఉన్నాడు. వారానికి వచ్చేసేది. మొన్న అచ్చా! వాయిస్ చూస్తున్నా సరే నేను పెద్దగా షుగర్ టైం చెప్తాను అన్నాను. అచ్చా! అచ్చా! అంతేకాని నేను జాగ్రత్త అవసరంగా ఫ్రీ చెప్పలేదు. అచ్చా! అచ్చా! ఇప్పుడు ఫ్రీగా నేను షుగర్ వెంకటేశ్వరరావు. అచ్చా! అచ్చా! ఏమైందమ్మా? 4 క్యాప్సులు. పన్ను దీనికా? అచ్చా! పన్ను యాక్ట్ వేయించుకున్నా. అచ్చా! అది సెప్టిక్ అయింది. నేను అందులో మంది వాడే కానీ 4 వేలు పెట్టేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నారా? అనుకున్నాను. అచ్చా! ఇవి కూడా అడ్మిషన్ కానీ బాగా తర్వాత ఎక్కువైపోయింది చెప్పి హైదరాబాద్ చేసి మన పవనే ఆ! ఆ చేయి హాస్పిటల్లో చూపించుకుని అన్ని చేసింది క్యాన్సర్ కాసింగ్ ఉంది అడ్మిట్ చేసేదన్నారు. అయ్యయ్యో! అయ్యో! ఓకే. అప్పుడు ఇంకా హైదరాబాద్ దూరం అయిపోతుందని చెప్పేసి రాని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించిన తర్వాత 3 రోజులు చూసి ఓకే. ఆపరేట్ చేస్తున్నారు. ఓకే. ఓకే. అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చేసారు పొద్దుగా. ఓకే. ఓకే. ఈ ఏదో పరికరంతో దెబ్బని ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. అచ్చా! అచ్చా! తీసుకొచ్చిన అబ్బాయేమో పవనేమో హైదరాబాద్ వచ్చారు. ఓకే. ఈ మళ్ళీ వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ ఆపరేషన్ ఆఫర్ వచ్చిన వచ్చింది. తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. ఓకే. ఓకే. మరి నా గురించి మాట్లాడదు కదా అవును. మళ్ళీ వానమని చెప్తే వెయ్యమాట అమ్మా మీరు బిగ్ బాస్ చూస్తారా? కోసం బాగా మీరు ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే? అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడాల. చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం చూసేవారు అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్లో చూశాను. నేను వాయిస్ చూశాను. నాకు మరి ఎంత ఏంటి సంతోషం. గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? అయ్య బాబు ఎంత అనిపించింది. సరదా ఇంకా ఇంకా చనిపోయాను. సరే. సరదా మళ్ళీ బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ తర్వాత చంద్రబాబు అన్నారు పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావా అంటే లేదు అన్నదా ఇక తీసుకుందాం అన్నాను. ఓకే. అంటే సరే అందులో అవకాశం వచ్చింది అక్కడ. అచ్చా! అచ్చా! వస్తే సరే వెళ్ళిపో ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అది రాజకీయ చూసుకొని చూసుకొని మా పెద్దలు చూస్తే అవి వేయమాట. వదిలిగా అవ్వే మీదంతా ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవును. అవినాష్ చూసుకున్నాడు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. బాగా చూసుకున్నాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమ్మాయి తత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలా ఓకే. మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసమ్మా? ఎందుకు మీ తెలియదు, ఫ్యామిలీకి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉండదు కానీ కొంచెం అన్నీ నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి అయినా అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే ఓకే ఓకే. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్తున్నాను? జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే. అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది. ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాడు, ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది, వెళ్తాడు, ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం మా అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా స్కూల్స్ అని ఆడటం చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా, జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే సాక్షులు. అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయమే లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం. విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షులు చేసేవారు, ఫుల్గా ఇచ్చేవారు. ఇదేమో చాలా సిరిగా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, ఇలా రాస్తాను వదిలే బాబు, డబ్బు పలుకు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సరఫరాలో సిరిగా కొడుకు నేను రాగకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాడు. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది వెళ్ళిపోతాను అన్నమాట. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెత్త వస్తే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. వెళ్ళలేదు, ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాడు, ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేరుతారు, లేకపోతే ఎవరికైనా ఆశపడతావు అని కష్టపడు, కష్టపడి పైకి వస్తారు. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయా. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన కొంచెం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పెళ్లి చేయాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెళ్ళయ్యాక అది చెల్లి చేయడం, ఇంకా నా ఇల్లు అయిపోయింది, ఇంకా సొంత ఇల్లు కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు రూపాయలు ఇవ్వలేదు, కష్టపడి చదువుకోండి,
మంచి ఉద్యోగం చేసుకున్నారు. అది ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కి ఏంటి, తల్లిదండ్రులకి ఏంటి, మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసి ఇవ్వడు. నాకు ఇంకెవరున్నారు, డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా బాగా ఎక్కువ చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా. ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ అసలు చాలా చూసాం. బయటకు వచ్చాక ఎవరిగా ఆడతాయి. దానివల్ల మేము సబ్సిడీ వస్తాం. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీగా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీకి వస్తాను. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అనుకోవైతే అంతే తప్ప ఈ వ్యవసాయ ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ లో తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంతకంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంతక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చూసుకో, కుటుంబం మంచిది అన్నీ చూసుకొని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు వెళ్ళి చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ ఆలోచిస్తాను. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆలోచన ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. జబ్బు చేస్తున్నారు కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటున్నారు. నేను నాకు ఏం చేయకపోయినా ప్రజలు కూడా ఆశగా ఏం వల్ల ఏదో నాకు సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, వెళ్ళి గేమ్ చెప్పేసి గాలి తింటాను. వ్యవస్థలు వస్తున్నాయి, ప్రైజ్ గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇలా అర్థం జరిగింది, ఏం జరిగింది సక్సెస్ చేస్తే విశ్రాంతి సరే నేను చేశాను. చేసి ఒక వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తున్నాయి ఉన్నది కలిగి సిక్స్తు సుఖారావు మేనేజర్ జర్నలిస్ట్ సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, స్పెషల్ జరగవచ్చు అన్నాను. మా అబ్బాయి అది బాబు సప్లై చేస్తుంది, ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయలు మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ కొద్దిగా నేర్చుకున్నాను, కొద్దిగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను యోగి చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా.